నిమ్మకాయ పెట్టాను అరవమాక అంటుంది, అంటే నిమ్మకాయ పెట్టి శుభ్రం చేస్తారండి చేపల్ని. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ చెట్స్ అండ్ డేరింగ్ ఉమెన్. ఈరోజు నేను మీకు వెదులపల్లి చేపల మార్కెట్ అయితే చూపిస్తున్నాను. అక్కడ చేపలు చేసేవాళ్ళు బాగా అంటే నిమ్మకాయ ఇలాంటివన్నీ పెట్టి చేస్తారు. నేను ఇదివరకు చూసిన చోట అంత శ్రద్ధగా చేసినట్టు అయితే నేను చూడలేదు. ఇక్కడ మాత్రమే స్పెషల్గా చూస్తున్నాను. అయితే ఇక్కడ చూడండి, ఇవన్నీ కూడా చెరువుల్లో కాలువల్లో పక్కన అంటే చిన్న చిన్న చెరువులు ఉంటాయి కదా, కుంటలు అంటారు కదా, ఆ వాటిల్లో దొరికే చేపల్ని ఇక్కడ తీసుకొచ్చి అమ్ముతారు. ఇది వెదులపల్లి సండే మార్కెట్ అనమాట. ఇక్కడ ఫేమస్ ఏంటంటే ఫ్లవర్స్, వాటితో పాటు ఫిష్ కూడా. ఒకవైపు ఫిష్ అమ్ముతుంటారు, మరోవైపు ఫ్లవర్స్ అమ్ముతారు, మరోవైపు వెజిటబుల్స్ అమ్ముతారు, మరోవైపు చిన్న మార్కెట్ ఉంటుంది, ఇంకా మరోవైపు ఫ్రూట్స్ అమ్ముతారు. ఇట్లా రకరకాలు ఈ మార్కెట్లు అయితే దొరుకుతాయి. ఇక్కడ చూడండి, కొర్రమేన్లు ఇవన్నీ కూడా కాలువల్లో పట్టుకొచ్చి అమ్ముతున్నారనమాట. సో ఇవన్నీ ఫ్రెష్గా అప్పుడే తీసుకొస్తారనమాట. ఇక్కడ దళారులు కూడా ఉంటారండి. వాళ్ళ దగ్గర ఒక రేట్ ఉంటుంది, డైరెక్ట్గా చేపలు తెచ్చి అమ్మే వాళ్ళ దగ్గర ఒక రేట్ ఉంటుంది. ఇక్కడ సముద్రపు చేపలు దొరకడం తక్కువ. ఇక్కడంతా కాలువలు, నదుల్లో, చెరువుల్లో దొరికే చేపల్ని ఇక్కడ తీసుకొచ్చి అమ్ముతారనమాట. సండే అయితే చాలా ఎక్కువగా కనిపిస్తాయి. మిగతా రోజుల్లో సాయంత్రం పూట వెళ్ళాలి, కొంచెం తక్కువగా కనిపిస్తాయి అన్నమాట. సో ఇవన్నీ మార్కెట్ నేను చూసేసి మీకు కూడా ఒకసారి చూపించాలి అన్న ఉద్దేశంతో నేను ఈ వీడియో అయితే చేస్తున్నాను. మీరు కూడా చూడండి. నేను ఇక్కడ కొన్ని జిలేబీ చేపలు తీసుకున్నాను, ఎందుకంటే అవి మంచిదనమాట. అంటే డైట్కి కొంచెం తక్కువ రేట్లో వస్తాయి. డైట్లో ఉన్నప్పుడు ఫిషెస్ అనేవి తినటం మంచిది కదా. సో కాస్ట్లీ చేపలు అయితే కొనలేం కాబట్టి కొన్ని అంటే మంచి పోషక విలువలు ఉన్న చేపలే మనకి తక్కువలో వస్తాయి అన్నమాట. సో ఆ చేపలనే నేను తీసుకుంటున్నాను. సో ఇక్కడ ముందుకెళ్తే ఇంకా చిన్న చిన్న చేపలు చూడండి, రకరకాల చేపలు. ఇప్పుడు మనం కొంచెం ముందుకెళ్దాం. ఇది చేపల మార్కెట్. సో ఇక్కడ నుంచి కొంచెం ముందుకెళ్తే అక్కడ మనకి ఫ్లవర్ మార్కెట్ అయితే కనిపిస్తుంది. ఇక్కడ బండ్లతోటి కూడా తీసుకొచ్చి పెంచిన చేపలని అమ్ముతూ ఉంటారు. రాగండి, బొచ్చ, ఈ చేపలు కూడా ఇక్కడ దొరుకుతాయి అన్నమాట. అయితే బయట దొరికేదానికంటే కూడా మనకి ఇక్కడ కొంచెం తక్కువ రేట్లో వస్తాయి. అక్కడికి ఇక్కడికి ఒక 50 రూపీస్ తేడా అనేది ఉంటుంది. కొన్ని చేపలకి 100 రూపీస్ తేడా కూడా ఉంటుంది. ఇప్పుడు మనం ఫ్లవర్స్ చూద్దాం. ఇక్కడ చాలా ఎక్కువ ఫ్లవర్స్ అండి. మీరు ఎప్పుడైనా ట్రైన్లో వెళ్ళేటప్పుడు కానీ ఒంగోలు, చీరాల, బాపట్ల ఇటు సైడ్ తిరిగే వాళ్ళకి బాగా అర్థమవుతుంది. ఇక్కడ ఫ్లవర్స్ ఎక్కువగా అమ్ముతారు, ఎక్కువ కనకాంబరాలు. ఇక్కడ కనకాంబరం తోటలు చాలా ఎక్కువ అండి. ఇక్కడ దొరికే కనకాంబరాల కలర్ కూడా డిఫరెంట్గా ఉంటుంది, మంచి రంగులో ఉంటుందన్నమాట. సో ఇక్కడ తోటలు బాగా ఉంటాయి, పూల తోటలు. కాబట్టి బాపట్ల, చీరాల ఏరియా వాళ్ళకి ఈ పూల తోటలు ఇవన్నీ బాగా తెలిసి ఉంటుంది. అయితే ఇక్కడ మొత్తం ఫ్లవర్స్, అలాగే సన్నజాజి, మల్లెలు, పూలల్లో వేసి కట్టుకునే ఆకు, గులాబీలు, అట్లా మొత్తం ఇక్కడ దొరుకుతాయి అన్నమాట. చాలామంది కూడా సీజన్ టైంలో పూజలు, అలాగే పెళ్ళిళ్ళు, అలాంటి సీజన్ టైంలో ఇక్కడికే ఎక్కువ వచ్చి కేజీలు కొనుక్కెళ్తారండి. మనకి విడిగా కావాలంటే 20కి 30కి అస్సలు ఇవ్వరు. ఇక్కడ మినిమం తీసుకుంటే కేజీల లెక్కనే తీసుకోవాలి, మనం తక్కువ తీసుకోవడానికైతే ఉండదు. అలాగే ఆ పూల మార్కెట్ మొత్తం తిరిగి అట్లా రాగానే ఇక్కడ కూరగాయలు దొరుకుతాయండి. ఈ కూరగాయలు ఏదో పంటల్లో పండించి తెచ్చి అమ్మే కూరగాయలు చాలా తక్కువ. ఇక్కడ ఎక్కువ ఏం కూరగాయలు దొరుకుతాయంటే వాళ్ళ పెరట్లో పండిస్తారు కదా, వెనక చిన్న దొడ్డి అలా ఉంటుంది కదా, అక్కడ పండించిన కాయగూరలు ఇక్కడ దాదాపుగా దొరుకుతాయి. అవి ఎక్కువగా ఎరువులు వేసి పండిస్తారు కానీ మందులు వేసి పండించారు కదా. సో వాళ్ళ ఇళ్ళల్లో వాళ్ళు ఏదో పండించుకున్న ఆ కొద్దిపాటి కూరగాయలని తీసుకొచ్చి ఇక్కడ అమ్ముకుంటారనమాట. అందుకే ఈ కూరగాయలు ఎలా అమ్ముతారంటే కుప్ప 20 రూపాయలు, 30 రూపాయలు అలా అమ్ముతారు. మనం బేరం చేస్తే 2 కుప్పలు 30 రూపాయలకు కూడా ఇస్తారనమాట. కుప్ప అంటే ఎన్ని వస్తాయి అనుకుంటున్నారు? ఒక అర కేజీ దాకా కూడా కొన్ని కూరగాయలు దూగుతాయన్నమాట. సో మామూలుగా మార్కెట్కి వెళ్ళి మనం తీసుకునే కంటే ఇలా వేదులపల్లి సంతకు కనుక వచ్చినట్లయితే మనకి అన్నీ కూడా తక్కువలో లభిస్తాయి.
అందుకే ఫ్రెండ్స్, నా ఫ్రెండ్స్ చెప్పడం వల్ల నేను ఈ మార్కెట్ని విజిట్ చేయడానికి వెళ్ళాను. సో నేను చూసిన తర్వాత నాకు ఈ మార్కెట్లో అన్నీ రీజనబుల్ అనిపించాయి. సో నాకు కూడా మీకు ఈ వీడియోని చూపించాలి అన్న ఇంట్రెస్ట్ వల్ల ఈ వీడియోని మీకు షేర్ చేస్తున్నాను. మీరు కనుక నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ వీడియో ఇన్ఫర్మేటివ్ అనిపిస్తే షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాన్ని నా కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. అంతే ఫ్రెండ్స్, మరొక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు.